లాభం లేదు బావా, వజ్రాల గురించి వీళ్ళకేం తెలిసినట్లేదు. అటు చూడు, దున్నపోతుల్లాంటి మనోళ్ళు వీళ్ళని కొట్టి కొట్టి ఎలా అలసిపోయారు. ఇప్పుడు కూలి పెంచితే కానీ కొట్టమంటున్నారు. టైం వేస్ట్ చేస్తున్నాం బావా. ఆ పిల్ల దొరికితే ఓ పని అయిపోద్ది. నువ్వు చెప్పేది కరెక్టేరా. వజ్రాల విషయం దాని మొగుడికి కూడా చెప్పలేదంటే దాన్ని ఆసరా కోసం డెఫినెట్గా ఎవరినో పట్టుంటుంది. మనం ఈ సూర్యరెడ్డి గారిని మూర్తిగాడిని కిడ్నాప్ చేసి ఉండకపోతే దాని రంకు మొగుడితో కలిసి మూర్తిగాడిని చంపేసి ఉండేది. కరెక్ట్ బావా, 100% అలాగే జరుగుంటుంది. అర్జెంటుగా మనం ఇప్పుడు వాడిని పట్టుకోవాలి. ఈ కేసు తవ్విన కొద్దీ కొత్త కొత్త క్యారెక్టర్ బయటకు వస్తున్నాయి. నా కర్మగాలి ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఊళ్ళోనే ఉన్నాడు, వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తున్నాడు. ఇటు మీ అక్కేమో వడ్డాణం చేయించుకుంటా వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తుంది. పతి పత్ని ఎవరు ప్రధానమంత్రిగా ఉందరా? అయితే వీళ్ళని వదిలేద్దామా? వాళ్ళని వదిలేస్తే మనం లోపలికి వెళ్తాం రా. మరి ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరిని చంపి బస్టాండ్ దగ్గర పడాయి. స్వరాజ్యం దాని రంకు మొగుడుతో లేచిపోతా అంటే దాన్ని ఆపటానికి మూర్తి తన ఫ్రెండ్ సిఐ సూర్యరెడ్డి ఉన్నాడు కదా, వాడిని వెంట పెట్టుకుని బస్టాండ్కి వచ్చాడు. ఆ బస్టాండ్లో అది దాని రంకు మొగుడుతో కలిసి మూర్తిని చంపేసింది. సాక్ష్యం లేకుండా చేయడానికి మన సిఐ సూర్యరెడ్డిని కూడా చంపేశారు. ఎలా ఉంది నా కథ? నువ్వు జైల్లో ఉండాల్సినాడు బావా, పొరపాటుని జైల్లో పెట్టే ఉద్యోగంలో ఉన్నావు. అబ్బా అమ్మా, ఇది ఎవరిల్లమ్మా? నాన్నేరా అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? స్వామి, ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ఆ వజ్రాలన్నీ తీసుకుని మా బతుకు మాకిచ్చేయండి స్వామి. మమ్మీ ఎడవకమ్మా, ఎడవకు. మొత్తం జీవితానికి సరిపడా ఏడ్చినట్టున్నారు. చంద్రరావు గారు, ఇవిగోండి వజ్రాలు. ఇవి పోలీసులకి ఇచ్చి నా భర్తను తీసుకురండి. నాకు డబ్బొద్దు, కార్లు సంపదలు ఏమీ వద్దు. నా జీవితం నాకు కావాలి. నేను, నా భర్త, నా కూతురు, అంతే నాకు చాలు. పోలీసులకు వజ్రాలు కావాలి, వాటితో పాటు వాటిని దొంగిలించిన వాళ్ళు కావాలి. ఈ వజ్రాల మూలంగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్లీజ్ చంద్రరావు గారు, ఇవి మీ దగ్గర ఉంచండి. అంటే నా మనశ్శాంతిని పోగొట్టుకోమంటారా? చంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్. అప్పుడు కలలు, ఇప్పుడు కన్నీళ్ళు. ఇవి నేను పోలీసులకు ఇచ్చే వరకు మీ దగ్గరే ఉంచండి. తీసుకోండి. అణుశక్తిలో అమెరికా, జనశక్తిలో చైనా, అవినీతిలో ఇండియా ముందున్నాయంట. ఆపండి. సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి ఏదో దాంట్లో ముందున్నాం కదనా ఓ తప్పండి కొడుతున్నారు. ఇది భారత ప్రధానిగా నేనంటున్నటువంటి మాట కాదు, పత్రికలు ఏగుతున్నటువంటి విషయం. సారీ సార్. మనకు కావాల్సింది అవినీతి కాదు, వజ్రాలు. వజ్రాలు లాంటి ప్రజలు. కంగ్రాట్ సార్, మీ సూట్ కేసు పట్టుకెళ్ళిన వాళ్ళని ట్రేస్ చేసాం. ఈరోజు వాళ్ళని పట్టుకుంటాం. వాళ్ళని మీరు పెట్టుకోండి, వజ్రాలకు పంపించండి. ఇంకోటి, ఈ విషయం రికార్డుకి ఎక్కకూడదు, పత్రికల్లో రాకూడదు, అపోజిషన్ వాళ్ళకి తెలియకూడదు. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక సభ ముగిసింది. తప్పట్లో వాళ్ళ నేనా? అందరూ ఆయన ఎలా ఉన్నారు? ఒక్కసారి పోలీసులు చిక్కినోళ్ళు బాగుంటారా? అసలు
అసలు ఇదంతా నా మూలంగానే జరిగింది. ఏడవకండి స్వరాజ్యం గారు. మిమ్మల్ని మీ పాపను కూడా పోలీసులు కిడ్నాప్ చేశారని కోర్టుకి చెప్పబోతున్నాను. జస్ట్ 2-3 డేస్లో మూర్తి బయటకు వచ్చేస్తాను. ఓకే, నేను బయటికి వెళ్తున్నాను. బహుశా ఈ నైట్కి రాకపోవచ్చు. ఇవి పాపకి. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఈ మ్యాగజైన్స్, డిన్నర్కి బిర్యానీ. మరి నేను వెళ్ళనా? గుడ్ నైట్. మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి. అమ్మా ధర్మసైతలే. ఎవరు? నా పేరు కలవర్కి. మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. బియ్యపు డబ్బా ఎక్కడుందో చెప్తే నేను తీసుకుంటాను. బియ్యపు డబ్బా? ఇది మా ఇల్లు కాదు. మా బియ్యపు డబ్బా మా ఇంట్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? స్వరాజలక్ష్మి గారు, బియ్యపు డబ్బాలో బియ్యం మీ ఇంట్లోనే ఉన్నాయండి. కానీ వజ్రాలు, కోట్ల విలువ చేసే వజ్రాలు లేవే. అవి సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి గారివి. ఆయన నన్ను పిలిచి వజ్రాలు మన స్వరాజ్యం దగ్గర ఉన్నాయి, పట్టుకురారా అని పంపించారు. మీ ఇంట్లో టేప్ రికార్డర్ దొంగతనం జరిగింది, గుర్తుందా? ఆ రోజే నేను మీ బియ్యపు డబ్బాలోని వజ్రాలు చూశాను. పోలీసుల అకౌంట్లో దొంగతనాలు చేస్తున్నాను కాబట్టి వజ్రాల్లో వాళ్ళకు కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అవి మీ ఇంట్లోనే ఉంటే సేఫ్గా ఉంటాయని అక్కడే వదిలేసా. పోలీసులు ఇప్పుడు మీకోసం వెతుకుతున్నారు కాబట్టి వజ్రాలు ఇప్పుడు మీ దగ్గర ఉంటే డేంజర్. అందుకే పట్టుకుపోదామని వచ్చా. ఆ వజ్రాలు చంద్రరావు గారు పోలీసులకి ఇస్తా అన్నారు. వాళ్లే వాటిని ప్రధానమంత్రి గారికి అప్పగిస్తారు. ఇవ్వరు. మిమ్మల్ని చంపి వాళ్లే వాటిని పంచుకుంటారు. నా మాట విని అవి ఇలా ఇచ్చేయండి. ఇవ్వను. వాటిని మేమే పోలీసులకు అప్పగిస్తాం. మర్యాదగా అడిగితే మీరెందుకు ఇస్తారు? ఇద్దరిని చంపి నేనే పట్టుకెళ్తా వాటిని. చంద్రరావు గారు వస్తే నీ పని అయిపోతుంది. ఏయ్, అప్పుడు దాకా బ్రతుకుండాలి కదా మీరు. అయినా చచ్చాక వజ్రాలతో ఏం చేస్తారు? పట్రాపో. అంకుల్ చాక్లెట్ ఇవ్వనా? తీసుకో. గుడ్, వెరీ గుడ్. మీ పాప తెలివైందే. ఇవి ప్రధానికి అందజేసి పాపని బాల సంక్షేమ శాఖ మంత్రిని, మిమ్మల్ని మహిళా సంక్షేమ శాఖ మంత్రిని చేయిస్తా. వస్తా. వేడివేడి బిర్యానీ ఆకలి దంచేస్తుంది. ఆ చంద్రరావుతో మళ్ళీ బిర్యానీ తెప్పించుకోండి. ఇది నేను తినేసిపోతా. ఐ లవ్ యూ. ఒసే స్వరాజ్యం, ఎంత పిచ్చి మాలో కానివే. స్వరాజ్యమా? అదేం పేరు చండాలంగా? రాజ్యం డార్లింగ్, ఈ లోకంలో చంద్రరావు అనేవాడు ఒకడు ఉంటాడని నీకు తెలీదా? చంద్రరావు నిజాయితీ పరుడు, చాలా మంచివాడు. మంచితనాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో మన దగ్గరే నేర్చుకోవాలి. ఎలాగూ మూర్తిగాడు పోతాడు. బిర్యానీ తిని స్వరాజ్యం పాప చేస్తారు. వాళ్ళిద్దరిని రైల్వే ట్రాక్ మీద పడేస్తే ఎవడు చంపాడో ఎలా చంపాడో ఎవడికి తెలియదు. చంద్రరావు మాత్రం కోటీసుడైపోతాడు. కోటీసుడైపోతాడు.
పొద్దున రండి మేడం. అర్జెంటుగా కలవాలయ్యా. కుదరదు మేడం. ప్లీజ్ చెప్తున్నాను కదా, ఒక్కసారి ఇప్పుడు కుదరదు. ఒక్కసారి అయ్యా ప్లీజ్. సెక్యూరిటీ మేడం. తన లోపలికి పంపించు. నువ్వురా. వెళ్ళండి. రా కూర్చో. మంచినీళ్ళు ఇస్తారా? ఇదిగో. ఏంటి ఇల్లు కొనడానికి వచ్చావా? నీ దగ్గరున్న వజ్రాలతో ఈ ఒక్కిళ్ళేంటి? ఇలాంటి 100 ఇళ్ళు కొనొచ్చు. అయినా ఇవాళ రేపు నీలాంటి దొంగలదేగా రాజ్యం. చూడండి, పాత విషయాలు మనసులో పెట్టుకుని నన్ను బాధ పెట్టకండి. మా ఆయన్ని పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. అయితే నీ మొగుడు వదిలేస్తే ఆ వజ్రాలు నాకు ఇస్తావా? ఎక్కడున్నాయి ఆ వజ్రాలు? నాకు ఇచ్చేయి. నేను ఇప్పుడే నీ మొగుడు రప్పిస్తాను. క్విక్. ఆ వజ్రాలు నా దగ్గర లేవు, కానీ ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆయన సురక్షితంగా మా ఇంటికి వస్తే అవి ఎక్కడున్నాయో చెప్తాను, మీరు తీసుకోవచ్చు. మొగుడికే తెలియకుండా వజ్రాలు కాజేసి నిన్ను ఎలా నమ్మడం? ఆ వజ్రాల కోసమైనా మీరు నన్ను నమ్మాలి. మా వారి కోసం నేను మిమ్మల్ని నమ్మాలి. మమ్మీ ఆకలేస్తుంది. చీ 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 చీ. మీకు ప్రాణం కంటే డబ్బు ఎక్కువైపోయిందిరా. మీలాంటి మోరల్స్ వాల్యూస్ లేని వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. ఫు. నువ్వెన్ని లొకేషన్స్ మార్చినా మేము చెప్పేది ఒకటే, మాకు తెలీదు. నాయుడు గారు, ఈ సత్యమూర్తిని మీ తాకట్లో ఉంచుకుని నన్ను వదిలేయండి ప్లీజ్. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. ఆ వజ్రాలని వీడి పిల్లల్ని ఎక్కడున్నా సరే పట్టుకుని మీకు అప్పచెప్పకపోతే నన్ను అడగండి. అడగడం ఎందుకు, వీటిని చంపేయండి ప్లీజ్. ఒకే ఒక్క రోజు నేను మీకు చేసిన సాయం, మీరు నాకు చేసిన సాయం గుర్తు తెచ్చుకోండి. ఫ్రెండ్షిప్ ముఖ్యం. కరెక్ట్, ఫ్రెండ్షిప్పే ముఖ్యం. అడుగోనమ్మా, నీ మొగుడు 4 దెబ్బలు తిన్నాడు కానీ క్షేమంగానే ఉన్నాడు. డాడీ ఏమనుకోకండి సార్, చేతులు కట్టేశారు, లేకపోతే సెల్యూట్ చేసేవాడిని. పాపిష్టిదాన్ని. నేను చేసిన తప్పు వల్ల మీరెంత నరకం అనుభవించారండి. నన్ను క్షమించండి ప్లీజ్. ఆ విషయాలన్నీ తీరిగ్గా ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పేస్తే మీ ఇద్దరిని వదిలేస్తా. నా సంగతి ఏంటి సార్? ఆ వజ్రాలు చంద్రరావు గారి దగ్గర దాచానండి. ఆయన తన ఫామ్ హౌస్లో ఉన్నారు. మీరు వెళ్తే ఆ వాప చెప్పేస్తారు. ఆర్ యు షూర్? రే బామ్మర్ది, నేను వెళ్తున్నా. ఈ అమ్మాయి చెప్పింది అబద్ధం అని తేలితే నేను నీకు ఫోన్ చేస్తా. ఆ పిల్లతో పాటు వీళ్ళందరినీ చంపేయి. అలాగే వీళ్ళకి భోజనాలు అవి చూడు. ఆ పిల్లకి పాలు కూడా. జాగ్రత్త. హలో రే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు బావా. చంద్రరావుని కలవడానికి వెళ్తున్నా. వజ్రాలు దొరికిన వాళ్ళని చంపేయి, దొరక్కపోయినా వాళ్ళని చంపేయి. వజ్రాల విషయం తెలిసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ బతుకుంటే మనకు ప్రమాదం. ఓకే బావా. నీ ₹1,00,00,000 కారుకి నన్ను డ్రైవర్గా పెట్టుకోవా ప్లీజ్? తోలి పెడతా. ఓహో, తమరికి నా ఫేస్ నచ్చలేదు కదూ, ఇప్పుడు నా బ్రెయిన్ కూడా నచ్చదు. నిజమే, నీకేదో చాలా బ్రెయిన్ ఉందనుకుంటున్నావు, కానీ నీ అంత తెలివి తక్కువ వాడిని నేను ఇంతవరకు చూడలేదు. వజ్రాలు చంద్రరావు దగ్గర నుంచి లాక్కుని మీ పోలీసోడు చంద్రరావుని చంపేస్తాడు. ఆ విషయం బయటపడకుండా ఉండాలంటే మేమందరం చచ్చిపోవాలి. నీకు ఫోన్ చేస్తాడు, నువ్వు మమ్మల్ని అందరినీ చంపేస్తావు. అంతే కదా? అంతే కదా. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ నువ్వే చంపేవని కేసు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళకి కథ మొత్తం చెప్పేస్తా. కాబట్టి మీ బావకి నువ్వు కూడా డేంజరస్. నిన్ను చంపేస్తాడు. ఒరే, నేను పని మీద బయటికి వెళ్తాను. వీళ్ళు మాత్రం వదలొద్దు. నేను చంపేయమంటే చంపేయండి, వదిలేయమంటే వదిలేయండి. ఓకే? అలాగన్నా. వాడు ఆ వజ్రాలు పట్టుకోవడానికి వెళ్తున్నాడయ్యా. మీకు కనీసం కూల్ డబ్బులన్నా ఇచ్చాడా లేదా? కూలి డబ్బులే ఏంటండి, 500 కోట్లు దొరికినప్పుడు వీళ్ళందరికీ ఎంతో కొంత వాటా ఇవ్వాలి కదా. అరే సిరి, వెళ్దారా. నాకు అన్యాయం చేయకండి రా. నా కట్లు ఇప్పితే ఆ కోట్లలో కోర్టు కోసం నేను కూడా ట్రై చేసుకుంటాను రా. రే, ఫ్రెండ్షిప్ ముఖ్యం రా. రే, నీకు ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదా? రే
నేనే. అసలు నిద్రట పడుతున్నాయా నీకు? సారీ సార్, అదే తెలియట్లేదు. తెలిస్తే చెప్పనా మీకు? ఎన్ని చెప్పలేదు? చెప్పావు. సిబిఐ డైరెక్టర్ మార్చమన్నావు, మార్చాను. ముఖ్యమంత్రిని మార్చద్దన్నావు, మార్చలేదు. అర్థమైన వాళ్ళతో మాట్లాడమన్నావు, మాట్లాడాను. నేను ఇంకోటి చెప్పనా? ఇప్పుడు ఆ దేవుడు ఏది చెప్తే అది చేయమని నా ఉచిత సలహా. ఏడుకొండలవాడా, నా పిఎం పోస్టు ఓడకుండా దీవించు. ముందు మీ టవల్ ఓడకుండా చూసుకోండి. కావాలంటే 500 కోట్ల వజ్రాలు నువ్వే తీసేసుకో. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో అజ్ఞాత భక్తులకు 500 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు వేశారు. ఇంత మొత్తంలో కానుకలు వేయటం ఇదే మొదటిసారని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నీ ముందు నేను ఎంత స్వామి? ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవిందా గోవిందా.